అధికార పార్టీలో నామినేటెడ్ పదవులకు అయ్యాలకు కారణమవుతున్నాయా? మంత్రులు ఎమ్మెల్యేల అనుచరులకే పదవులు కట్టబెడుతున్నారా? మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారు ఈ అన్యాయంపై గట్టిగా గొంతెత్తబోతున్నారా? వార్ వన్ సైడ్ అయిన పార్టీలో ఇప్పుడు సీన్ మారుతుందా? స్వపక్షంలోని విపక్షం ఏర్పడడానికి కారణం ఏంటి? రాజకీయంగా తమకు తిరుగులేదనే ధీమాతో ఉన్న అధికార పార్టీ నేతలకు సొంత పార్టీలోనే సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటిదాకా నామినేటెడ్ పోస్టుల్ని ఎమ్మెల్యేలు, మంత్రుల అనుచరులకే ఇవ్వడంపై కొందరు గుర్రుగా ఉన్నారు. జిల్లా సమన్వయకర్తల విషయంలోనూ అదే జరుగుతుందనే అనుమానంతో తాము ఊరుకునేది లేదని ముందే సంకేతాలిస్తున్నారు. ఇప్పటిదాకా గ్రంథాలయాల చైర్మన్తో పాటు వివిధ నామినేటెడ్ పదవుల భర్తీలో నాయకుల నిర్ణయాలపై అసహనంగా ఉన్నవారంతా ఇక లాభం లేదని గొంతెత్తేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. తాజాగా జిల్లాకిద్దరు సమన్వయకర్తల్ని నియమించాలని నిర్ణయించారు. జిల్లా అధ్యక్ష పదవుల కోసం ఉమ్మడి జిల్లాలో 7 పోటీ పడ్డారు. అసంతృప్తికి గురైన కొత్త సమన్వయకర్తల పోస్టులు ఇస్తుండటంతో నేతల్లో మళ్లీ ఆశలు మొలకెత్తాయి. అయితే అప్పట్లో పోటీ పడ్డవారిని కాదని మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్త ముఖాలను తెరపైకి తెచ్చారట. ఇప్పటికే గ్రంథాలయ సంస్థల చైర్మన్ల నియామకంలో పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ అనుభవంతోనైనా జాగ్రత్త పడాల్సింది పోయి మళ్లీ ఇప్పుడు వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి, తమకు కావలసిన వారికే పదవుల్లో పెద్దపీట వేసే ప్రయత్నాల్లో ఉన్నారన్న అసంతృప్తి గులాబీ నేతల్లో కనిపిస్తోంది. అంతా అయ్యాక బాధపడుతూ కూర్చునే కంటే ముందే తమ అసంతృప్తిని వెళ్లగక్కే ప్రయత్నాల్లో కొందరు నేతలున్నారు. ఆదిలాబాద్ జిల్లా సమన్వయకర్తలుగా తులా శ్రీన్తో పాటు గోవర్ధన రెడ్డి దాదాపు ఖరారే అనుకుంటున్నారు. అయితే అడ్డి బోజారెడ్డితో పాటు టీడీపీ నుంచి ఈ మధ్య టీఆర్ఎస్లోకి వచ్చిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కుమారుడు రితేష్ రాథోడ్ పేరు కొత్తగా తెరపైకొచ్చాయని సమాచారం. ఇద్దరికి మాత్రమే అవకాశం ఉండగా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరికి వారు వేర్వేరుగా తమకు అనుకూలురైన వారి పేర్లను అధినాయకత్వానికి పంపారనే సమాచారం అధికార పార్టీలో దుమారం రేపుతోంది. కొత్తగా ఏర్పడ్డ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2 పోస్టులకు అక్కడి నేతలు 3 పోటీకి పెట్టారట. అరిగెల నాగేశ్వరరావు యాదవ్కి సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప మద్దతిస్తుంటే, గోలేటికి చెందిన బొగ్గుగని కార్మిక సంఘ నాయకుడు బాలరా శ్రీనివాస్కి కోవా లక్ష్మి మద్దతుందని సమాచారం. మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యకి పదవి దాదాపు ఖాయమంటుండగా అలా కాకూడదని మిగతా వాళ్లు పోటీకి తెస్తున్నారట. మంచిర్యాలలో సైతం గ్రూప్ వార్ మొదలైందట. గ్రంథాలయ పదవుల విషయంలోనే ఎమ్మెల్సీపై వ్యతిరేకత రాగా ఎంపీ వర్గం లోకల్గా 3 ఎమ్మెల్యేలు సైతం వేరుకుంపటి పెట్టారట. ఇక్కడ పార్టీ పదవుల కోసం 4 తెరపైకి తెచ్చారని సమాచారం. పదవులపై ఆశలు పెట్టుకున్న వారు కయ్యానికి కాలు దువ్వుకునేలా ఉందట అక్కడి రాజకీయం. మంచిర్యాలలో మాధంశెట్టి సత్యనారాయణ ఎమ్మెల్యే దివాకరావు మద్దతుదారుగా చెప్పుకుంటుండగా బేరా సత్యనారాయణ, గోగు రవీందర్ రెడ్డి, వెంకటేశ్వరరావు కూడా పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరికి ఎమ్మెల్సీ మద్దతు, మరో 2కి ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ అండ ఉందని టాక్. ఉన్నవి 2 పదవులైన ఎంపీ, ఎమ్మెల్సీ, 3 ఎమ్మెల్యేలు మాత్రం ఎవరికి వారే తమకు నచ్చిన వ్యక్తికి కట్టబెట్టే ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. ఇప్పటికే పార్టీలో వర్గపోరు నడుస్తుండగా కొత్తగా సమన్వయకర్తల పదవులతో అవి ముదిరి పాకాన పడుతున్నాయంటున్నారు. నిర్మల్ జిల్లాలో సైతం 3-4 పేర్లు అధినాయకత్వానికి వెళ్లాయట. ముథోల్కి చెందిన గాదె విలాస్తో పాటు జడ్పీ చైర్పర్సన్ భర్త సత్యనారాయణ గౌడ్కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అండ ఉండగా మంత్రి, ఎమ్మెల్యే వర్గాల నుంచి మరో 2 కూడా పోటీకి సై అంటున్నారు.